యాక్టింగ్ అయినా సరే ఏదైనా సరే. అండ్ దట్టు మేము లైవ్లో చూసాము షూటింగ్ మన అల్లు స్టూడియోలో. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. అండ్ వాళ్ళకున్న ఒక యాస, అంటే వాళ్ళు మాట్లాడే భాష తీరు ఏదైనా సరే. ఇంకా మన లేడీ పవర్ స్టార్ ఒక డైలాగ్ కొడుతుంది ట్రైలర్లో, నువ్వు ఎంత దూరం వెళ్ళినా సరే 7 సముద్రాలు దాటైనా సరే నేను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తా అని చెప్పేసి ఒక డైలాగ్ కొడుతుంది. దానికున్న అంటే అట్లా డైలాగ్ కూడా చాలా బాగున్నాయి. అండ్ దాంతోపాటు మన సాయి పల్లవి డ్యాన్స్ ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఇచ్చి పడదింగుతుంది. ఇంకా ఏదైనా సరే ఇప్పుడు మన తండెల్ మూవీ గురించి మాట్లాడాలంటే తండెల్ డబుల్ మనీ అంటే బ్లాక్ బస్టర్ మొత్తం హిట్ అయిపోతుంది సినిమా, ఎక్కడికక్కడ రికార్డ్స్. మరి మన పుష్ప అంతా కాకపోయినా సరే నాగ చైతన్యకు మాత్రం తన కెరియర్లో ఒక బెస్ట్ మూవీగా మిగిలిపోతుంది. 100 కోట్లు కొట్టే అవకాశాలు ఉన్నాయి బ్రో. కొట్టొచ్చా? ఫస్ట్ డేనే కంపల్సరీ రావచ్చు 100 కోట్లు. ఎట్లా చూసుకున్నా ఒక 500 crores వరకు అయితే రావచ్చు అన్న సినిమాకి అయితే. అమరన్ సినిమా బ్లాక్ బస్టర్ రియల్ స్టోరీ, తండేల్ కూడా రియల్ స్టోరీనే. బ్లాక్ బస్టర్ అవి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సాయి పల్లవి ఉంది కంపల్సరీ అవుతుంది అన్న, ఎందుకంటే మన లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గారు ఉన్నారు అండ్ దాంట్లో మన నాగ చైతన్య గారు ఉన్నారు. సో మనం హిట్ కాదు బ్లాక్ బస్టర్ కాదు, దానికన్నా మించే అవుతుంది. ఎందుకంటే మనం వరుసగా నాగ చైతన్యకి చాలా ఫ్లాపులు చూస్తున్నాం. అండ్ ఈ సినిమాకి మన అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్ గారు మన డైరెక్టర్ గారు అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ మనం చూసుకుంటే కొంచెం మన శ్రీకాకుళం యాసలాగా కొంచెం వాళ్ళ పల్లెటూరు విజువల్స్, ఆ పడవలు అవన్నీ చూస్తుంటే మనకి ఎక్కడో పెద్ద హిట్ కొడుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. చాలా మంది సాయి పల్లవి ముందు చైతన్య చాలా తక్కువ కనబడతాడు, ఎందుకంటే ఆవిడ డ్యాన్స్ యాక్టింగ్ ముందు అంటున్నారు. దానికి ఏం చెప్తారు? డ్యాన్స్ ముందులా నాగ చైతన్య కాదు, ఎవరైనా సరే ఆమె డ్యాన్స్ వల్లనే ఆమె లేడీ పవర్ స్టార్ అని చెప్పేసి ఆమెకు పేరు పెట్టారు. ఎందుకంటే ఆమెకున్న క్రేజ్ అలాంటిది. డ్యాన్స్ మాత్రం ఎవరు మ్యాచ్ చేయలేరు. యాక్టింగ్ కూడా ఇరగదీస్తుంది. మనం చాలా సినిమాలు చూసినాం. ఇంతకుముందు వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వచ్చింది కాబట్టి మన వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుందంటే ఒక హిట్ పర్ఫార్మెన్స్ లాగానే ఉంటుంది. సో దాని ద్వారా మనం చెప్పుకోవచ్చు. మరే ఉప్పన అంటే పడవ సీన్లు చూసి ఉప్పన అని చెప్పచ్చు, కానీ స్టోరీ మాత్రం కంప్లీట్గా డిఫరెంట్గా ఉందన్న. ఎందుకనంటే చాలామంది చూసే అవకాశాలు ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే మన దీని గురించి మన ఇండియా పాకిస్తాన్ వార్ కూడా ఉంటుంది, అంటే ఫైట్ ఉంటుంది, మన వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడతారు కాబట్టి. సో దానివల్ల సినిమాకి కొంచెం హై ఛాన్సెస్ ఉన్నాయి హిట్ కావడానికి. నాగ చైతన్య గారికి ఆ యాస సెట్ కాలేదంటున్నారు, దాని మీద మనం ట్రైలర్ చూసి మనము అది వీకేషన్ ఇది వీకేషన్ అని మనం చెప్పుకోవద్దన్న, మొత్తం సినిమా చూడాలి. ఎందుకు పుష్ప సినిమా వచ్చినప్పుడు యావరేజే ఉంది, ట్రైలర్ చూసినప్పుడు అది అని చెప్పేసి సొల్లుపుకు మాటలు మస్తు మాట్లాడినారు. ఏదైనా కంప్లీట్గా చూసినప్పుడే మనం మాట్లాడాలి. సో ఆయన ఒక 2-3 లైన్లు చూసి మనం ఆయన జస్టిస్ చేయొద్దు, మొత్తం మూవీ చూసినాక చేయాలి. నాకు తెలిసినంత వరకు అయితే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది మూవీ మాత్రం.